విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై మరోసారి నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. గత 5 ఏళ్ల పాటు ప్రైవేటు పరం కాకుండా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ పోరాటం వృధా అవుతోంది. రాష్ట్ర ప్రజలతో భావోద్వేగ సంబంధం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంపై అధికార టీడీపీ మరోసారి యూటర్న్ తీసుకుంది. ఎన్నికలకు ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకమన్న టీడీపీ ఇప్పుడు ప్రైవేటీకరణ అనివార్యమంటూ నేషనల్ మీడియాకు లీకులు ఇస్తుండటం ఇందుకు నిదర్శనం. జాతీయ మీడియా కథనాలతో సోషల్ మీడియాలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్లమని 3 రోజుల క్రితం విశాఖలో టీడీపీ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండి కూడా ప్రైవేటీకరణను అడ్డుకోకుండా ఇబ్బందులంటూ రాగాలు తీయడంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను భారీగా విస్తరించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించే ప్రైవేటు సంస్థకు కేంద్రం విక్రయించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఒక భారీ ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడితే దాని ద్వారా ఉపాధి లభిస్తుందంటూ టీడీపీ కూడా ప్రైవేటీకరణకు అంగీకారం తెలిపినట్లు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖ స్టీల్ ను ప్రైవేటు పరం చేయడానికి దాదాపు రంగం సిద్ధమైంది. ఒకప్పుడు 10%, 20% షేర్లు డిజిన్వెస్ట్మెంట్ అంటూ భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈసారి వ్యూహాత్మకంగా అమ్మకం పేరిట ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఆరాటపడుతోంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం మడుగులొత్తుతోంది. ఏపీలో అధికారం మారిన వెంటనే కేంద్రం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. నష్టాల పేరుతో కేంద్రం స్టీల్ ప్లాంట్ లో 100% పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు సమాచారం. ప్రైవేటీకరణ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రైవేటు చేతికిస్తే పెట్టుబడులు పెరుగుతాయి కదా అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించడంలో వివక్ష చూపుతూ వస్తోంది. దీనివల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40% ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్ ప్లాంట్కు 60% వ్యయమవుతోంది. దీంతో గత 4 ఏళ్లలో 3 ఏళ్ల పాటు నష్టాలను చవిచూసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ నిర్ణయం మంత్రుల పరిధిలో ఉండదంటూ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కామెంట్స్ చేశారు. ప్రధాని నాయకత్వంలోని కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోవలసిన నిర్ణయమన్నారు. సెయిల్లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, వాటిపై కొన్ని హద్దులు, అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటనలో అద్భుతాలు ఉండకపోవచ్చన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉండటంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న జనసేన ఎంపీలు ఈ అంశంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, కానీ టీడీపీ మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులు వేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని కార్మిక సంఘాలు వాపోతున్నాయి.